నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. రమేష్ అరవింద్ గారు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా కన్నడ, తమిళ సినిమాల్లో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, దర్శకుడు, రచయితగా పేరు పొందారు. ఆయనను సామాన్యంగా విలక్షణ నటుడు, చిరునవ్వుల రారాజు అని పిలుస్తారు. ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. రమేష్ అరవింద్ 1964 సెప్టెంబర్ 10న కర్ణాటకలోని కుంభకోణంలో జన్మించారు. బెంగళూరులోని UBCE కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆయన చదువులో చాలా చురుకైన విద్యార్థి. ఆయన భార్య పేరు అర్చన, వారికి నివేదిత అనే కుమార్తె, అర్జున్ అనే కుమారుడున్నారు. రమేష్ అరవింద్ ప్రయాణం కేవలం కన్నడ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఆయన తెలుగు, తమిళ మరియు మలయాళ భాషల్లోనూ రాణించారు. ప్రముఖ దర్శకుడు K. బాలచందర్ గారి ద్వారా సుందర స్వప్నగాలు అనే చిత్రంలో కన్నడకు పరిచయం అయ్యారు. తెలుగులో ఆయన సతి లీలావతి, చెన్నయ్య, ముఖ్యంగా కమల్ హాసన్ నటించిన పంచతంత్రం వంటి చిత్రాల్లో సుపరిచితులు. ఆయన తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. రమేష్ అరవింద్ లోకనాయకుడు కమల్ హాసన్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించడం విశేషం. రమేష్ అరవింద్ కేవలం నటుడుగానే కాకుండా పలు రంగాల్లో తన ముద్ర వేశారు. రామశామ, భామ, సత్యవాన్, సావిత్రి, యాక్సిడెంట్, ఉత్తమ విలన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీ కన్నడలో ఆయన నిర్వహించిన వీకెండ్ విత్ రమేష్ కార్యక్రమం విపరీతంగా ప్రజాదరణ పొందింది. ప్రముఖుల జీవిత విశేషాలను పంచుకునే ఈ షో ఆయనకు కన్నడ నట ప్రతి ఇంట్లో చోటు కల్పించింది. ఆయన అనేకమైన స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు రాశారు. ఆయన మోటివేషన్ స్పీకర్ కూడా యువతను ప్రభావితం చేస్తున్నారు. ఆయన నటనకు గాను పలుమార్లు కర్ణాటక రాష్ట్రం చలనచిత్ర అవార్డులను మరియు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. రమేష్ అరవింద్ తన కెరియర్ లో 100కి పైగా సినిమాల్లో నటించి నేటికి ఎంతో ఉత్సాహంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆయన తెలుగులో నేరుగా నటించిన సినిమాలు తక్కువే అయినా ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు, కమల్ హాసన్ చిత్రాల ద్వారా తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. ఈ సినిమాలో ఆయన నటన, కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆయన నటించిన ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెలుగులోకి అనువదించబడ్డాయి. ఈ చిత్రంలో కూడా దశాబ్దాల సినీ ప్రస్థానంలో వివాదాలకు దూరంగా ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే జెంటిల్ మ్యాన్ గా ఆయన పేరుంది. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సినిమా మేకింగ్ లో కొత్త సాంకేతికలను వాడటంతో ఆయన ఎప్పుడూ ముందుంటారు. రమేష్ అరవింద్ గారు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే తప్పించే వ్యక్తి. ఆయన రాసిన ఆర్ట్ ఆఫ్ సక్సెస్ వంటి పుస్తకాలు యువతను దిశానిర్దేశం చేస్తాయి. TDX వంటి వేదికలపై ఆయన ఇచ్చిన ప్రసంగాలు మిలియన్ల కొద్ది వ్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రమేష్ అరవింద్ తన సినీ ప్రస్థానంలో 100 సినిమాలు మైలురాయి దాటాయి. ఆయన 100వ సినిమా పుష్పక విమాన 2017. ఇది ఒక తండ్రి మరియు కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పే ఎమోషనల్ మూవీ. ఈ సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆయన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి నిరూపించాయి. కన్నడ టెలివిజన్ చరిత్రలో వీకెండ్ విత్ రమేష్ అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో. ఈ షోలో ప్రముఖుల జీవిత ప్రయాణాన్ని చాలా హుందాగా, ఎమోషనల్ గా ఆవిష్కరిస్తారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి వంటి దిగ్గజాల నుండి పునీత్ రాజ్ కుమార్, యష్ వంటి సినీ తారల వరకు అందరూ ఈ షో అతిథులుగా పాల్గొన్నారు. ఈ షో ద్వారా ఆయన అందరివాడుగా మారిపోయాడు. రమేష్ అరవింద్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన రమేష్ అరవింద్ ఇన్సైట్స్ పేరుతో చిన్న చిన్న వీడియోలు చేస్తూ జీవితంలో విజయం సాధించడానికి కావలసిన సూత్రాలను పంచుకుంటారు. ఆయన ప్రసంగాలు ఎప్పుడు సానుకూలతో, ప్రాక్టికల్ సలహాతో నిండి ఉంటాయి.
కమల్ హాసన్ నటించిన పంచతంత్రం, సతీ లీలావతి వంటి సినిమాల్లో ఆయన పాత్రలు ఇప్పటికీ అక్కడి ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. రమేష్ అరవింద్, లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య గురు శిష్యుల సంబంధం కంటే మించిన స్నేహం ఉంటుంది. వీరిద్దరూ కలిసి సతీ లీలావతి, దుమ్మి దమ్మి, పంచతంత్రం మరియు ముంబై ఎక్స్ప్రెస్ వంటి చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ కలల ప్రాజెక్టులైన ఉత్తమ విలన్ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను రమేష్ అరవింద్ కు అప్పగించడం ఆయనపై కమల్ హాసన్ కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఆయన ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. రామశ్యామ భామ ఇది కమల్ హాసన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది ఒక సీరియల్ థ్రిల్లర్. ఇందులో ఆయన దర్శకత్వం ప్రతిభకు విమర్శలకు ప్రశంసలు దక్కాయి. ఆయనను పరిశ్రమలో స్మైల్ కింగ్ అని పిలుస్తారు. కానీ ఆ నవ్వు వెనుక కఠినమైన క్రమశిక్షణ ఉంటుంది. 60 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉంటారు. దానికి కారణం ఆయన క్రమం తప్పకుండా చేసే యోగా మరియు ఆహార నియమాలు. ఆయన ఒక ఇంజనీర్ కావడం వల్ల సినిమా షూటింగ్ లో వాడే లేటెస్ట్ కెమెరాలు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఆయన అనేక సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంటారు. ముఖ్యంగా ఓటింగ్ అవగాహన, ట్రాఫిక్ రూల్స్, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలపై ప్రభుత్వం తరపున ప్రజాకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.